బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ప్రతిపక్ష పోరాటం కంటే సొంత నేతల వ్యవహార శైలే పెద్ద తలనొప్పిగా మారిందా? ఒకవైపు పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు గులాబీ బాస్ ప్రయత్నిస్తుంటే, మరోవైపు కొందరు నేతల వివాదాలు పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాయనే చర్చ జోరుగా సాగుతుంది. ఆర్మూర్ నుంచి తాండూరు వరకు, హుజురాబాద్ నుంచి ఫామ్ హౌస్ రాజకీయాల వరకు వరుస వివాదాలు ఇప్పుడు బీఆర్ఎస్ను డిఫెన్స్లోకి నెట్టాయనే టాక్ వినిపిస్తుంది. పార్టీ లైన్ దాటి వ్యవహరించడం, అంతర్గత విభేదాలను బహిరంగం చేయడం క్యాడర్లో గందరగోళాన్ని పెంచుతోంది. మరి పార్టీ ఇమేజ్కు డ్యామేజ్ చేస్తున్న నేతలపై గులాబీ బాస్ కఠిన చర్యలు తీసుకుంటారా, లేక పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో గులాబీ బాస్ వ్యూహాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఇప్పుడు పార్టీలో కొందరు నేతల తీరు గులాబీ అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. సొంత పార్టీ నేతల వ్యవహార శైలిపై హైకమాండ్ గుర్రుగా ఉందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఒకవైపు అధిష్టానం దిశానిర్దేశం చేస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం నేతలు సొంత అజెండాలతో ముందుకు వెళుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు నేతల వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గులాబీ అధిష్టానానికి కొందరు నేతల తీరు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఒకరి వివాదం ముగిసేసరికి మరొకరు తెరపైకి వస్తున్నారు. అలాంటి వారితో పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. గతంలో హైదరాబాద్లో జరిగిన హై ప్రొఫైల్ రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రెడ్డి పేరు ఎంతలా మారుమోగిందో అందరికీ తెలిసిందే. ఆ వివాదం ముగియక ముందే తాజాగా వెలుగులోకి వస్తున్న వరుస ఘటనలు పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్న గులాబీ పార్టీకి సొంత పార్టీ నేతల కుటుంబ సభ్యుల ప్రవర్తనే పెద్ద మైనస్ గా మారుతోందనే టాక్ వినిపిస్తోంది. పదవి చేతిలో ఉంటే తానే రాజు తానే మంత్రి అనుకుంటారేమో కొందరు నేతలు, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఎదురైన చేదు అనుభవమే అందుకు నిదర్శనం. ఆర్మూర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వివాదం ఆయన రాజకీయ భవిష్యత్తును మరింత అగాధంలోకి నెట్టేసింది. లీజుల పేరిట, నిర్మాణాల పేరిట సాగిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడినప్పుడు పార్టీకి మరింత తలనొప్పులు తెచ్చిపెట్టింది. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సింది పోయి ఆర్టీసీ కాంప్లెక్స్ వ్యవహారంలో సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారని విమర్శలు జీవన్ రెడ్డిపై ఆర్మూర్ ప్రజల్లో బలంగానే వినిపించాయి. నాడు నియోజకవర్గంలో చక్రం తిప్పిన ఈ గులాబీ నేత నేడు ఆర్టీసీ కాంప్లెక్స్ వివాదంలో చిక్కుకుని అటు చట్టపరంగా ఇటు రాజకీయంగా తీవ్ర ఇరకాటంలో పడ్డారు. ఓటమిచ్చిన షాక్ కంటే ఈ కాంప్లెక్స్ చుట్టూ ముసురుతున్న వివాదాలే జీవన్ రెడ్డి పొలిటికల్ కెరీర్ కు బిగ్గెస్ట్ మైనస్ గా మారింది. ఈ అంశం బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇక హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి అయితే గులాబీ బాస్ కు గుబులు పుట్టించింది. అనేకసార్లు దూకుడు తగ్గించుకోమని పార్టీ హెచ్చరించినా ఆయన తీరులో మార్పు కనిపించడం లేదనే చర్చ పార్టీలో ఉంది. రాజకీయాల్లో కౌశిక్ రెడ్డి శైలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాడడం వేరు, కానీ వ్యక్తిగత దూషణలు, శృతిమించిన సవాళ్లతో వార్తల్లో నిలవడం వేరు. కౌశిక్ రెడ్డి అనుసరిస్తున్న దూకుడు వ్యూహం పార్టీ లైన్ను పోతుందనే ఆందోళన సొంత పార్టీ సీనియర్లలోనే వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో పట్టు నిలుపుకునే ప్రయత్నమో లేక అధిష్టానం దృష్టిలో పడాలని ఆరాటమో తెలీదు, కానీ ఆయన తీసుకుంటున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలు పార్టీని డిఫెన్స్ లో పడేస్తున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాల్సింది పోయి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వ్యతిరేకతను కొని తెచ్చుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత నేతలపై ఉంటుంది, కానీ కౌశిక్ రెడ్డి వివాదాలను సమర్థించుకోవడానికి సమయాన్ని వృధా చేయాల్సి వస్తోంది. ఈ సెల్ఫ్ గోల్స్ వ్యవహారం గులాబీ అధినాయకత్వానికి మింగుడుపడటం లేదు. నాయకత్వానికి విధేయుడిగా ఉంటూనే క్యాడర్లో జోష్ నింపాల్సింది పోయి అనవసరపు రచ్చతో పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారనే అసంతృప్తి క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతోంది. మరి ఈ వివాదాల ఎమ్మెల్యే తన రూటు మార్చుకుంటారా, లేక బీఆర్ఎస్ అధిష్టానమే ఈయనకు కరెక్ట్ టైంలో బ్రేకులు వేస్తుందా చూడాలి మరి. మరోవైపు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు గులాబీ పార్టీకి అతి పెద్ద తలనొప్పిగా మారింది. ఆయన ఒంటెత్తు పోకడలు, వివాదాస్పద నిర్ణయాలు, డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం బీఆర్ఎస్ ను నియోజకవర్గంలో డిఫెన్స్ లో పడేశాయంటే అవుననే అంటున్నాయి పార్టీ అంతర్గత వర్గాలు. ఎమ్మెల్యేగా ఉన్న సమయం నుంచే కాకుండా అధికారం కోల్పోయిన తర్వాత కూడా రోహిత్ రెడ్డి తన పంథాను మార్చుకోకపోవడంపై అధిష్టానం తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో సీనియర్ నాయకులను, క్షేత్రస్థాయి క్యాడర్ను కలుపుకొని
తీసుకుపోవడంలో కూడా ఆయన పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. పార్టీ ప్రయోజనాల కంటే సొంత ఇమేజీ, వ్యక్తిగత ప్రాధాన్యతలకే రోహిత్ రెడ్డి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కొన్ని వివాదాలు, ఆ తర్వాత ఆయన చుట్టూ ముసిరిన వివాదాస్పద అంశాలు ఇప్పటికీ పార్టీకి గుదిబండలా మారాయి. పైపెచ్చు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం పక్కన పెట్టి క్యాడర్లో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే అసంతృప్తి స్థానిక నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరినీ ఏకం చేయాల్సిన నాయకుడే ఇలా వివాదాస్పద వ్యవహార శైలితో పార్టీ గ్రాఫ్ను మరింత పడిపోయేలా చేస్తున్నారనే చర్చ జోరుగానే నడుస్తోంది. మరి అధిష్టానానికి తలనొప్పిగా మారిన పైలట్ రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేశామని కేటీఆర్ చెప్పినప్పటికీ ఆయన గులాబీ కండువాతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అది ఇంకాస్త పార్టీకి పెద్ద మైనస్ గా మారిందని తాండూరు నియోజకవర్గ నేతలే అంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి మరో తీరని తలనొప్పి. సొంత పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ లో కోడి పందేలు, క్యాసినో ఆరోపణలు, ప్రజా సమస్యలను పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు విలాసాలకు అడ్డాగా ఫామ్ హౌస్ లో వాడుకుంటున్నారని అధికార పార్టీ నేతలకు ఆరోపణలు చేసే అవకాశం కల్పించారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటికే వరుస ఓటములతో, అంతర్గత సంక్షోభాలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఇలాంటి వివాదాలు తలనొప్పిగా మారాయి. ఏది ఏమైనా ఒకవైపు పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకుని బీఆర్ఎస్ అధినాయకత్వం తీవ్రంగా శ్రమిస్తుంటే క్షేత్రస్థాయిలో కొందరు నేతల తీరు మాత్రం పార్టీకి కొత్త తలనొప్పును తెచ్చిపెడుతోంది. సొంత పార్టీ లైన్ను దాటి వ్యవహరించడం, అంతర్గత విభేదాలను రోడ్డెక్కించడం క్యాడర్లో అయోమయాన్ని నింపుతోంది. అధిష్టానం హెచ్చరిస్తున్న కొందరు నేతల్లో మార్పు రాకపోవడం ఇప్పుడు గులాబీ పార్టీకి పెద్ద పరీక్షగా మారింది. మరి పార్టీని లైన్లో పెట్టేందుకు గులాబీ బాస్ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు, క్రమశిక్షణ తప్పిన నేతలకు ఎలాంటి చెక్ పెడతారు అనేది చూడాలి.